హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. 30 days ఛాలెంజ్లో ఈరోజు డే 15. బ్యాటరీ పర్సెంట్ 96. యాక్చువల్లీ ఈరోజు 12 నుంచి 3 అయితే బుక్ చేసుకున్నా. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది, సో పికప్కి వెళ్తున్నా. చలో. ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నా. సో 3.7 kilometers అయితే చూపిస్తుంది. క్యాష్ ఫోన్పేనే. థ్యాంక్ యూ. సో సెకండ్ ఆర్డర్ వచ్చేసి లార్జ్ ఆర్డర్ అయితే పడింది. యాక్చువల్లీ ఇద్దరు రైడర్ తీసుకెళ్ళాలన్నమాట. ఒకే ఆర్డర్ ఒకే కస్టమర్కి డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఇద్దరు షేర్ చేసుకొని తీసుకెళ్ళాలి. ఏది ఇస్తారన్న? ఓకే. ఈ సెకండ్ టైం నాకు లార్జ్ ఆర్డర్. ఇది ఫస్ట్ టైం. ఓకే. ఆర్డర్ పిక్డ్. ఓకే, కాల్ చేసి వస్తున్నారా? ఫోన్ ఇట్ అవుదా భయ్యా? నా చూడండి. సేమ్ సొల్యూషన్ ఏంది మళ్ళీ? అంతేనా? ఆగినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుడే. ఇక నేనైతే అవునవును అక్కడ పెట్టి తీసేయడం. ఓకే. సో థర్డ్ ఆర్డర్ వచ్చేసి మల్టీ ఆర్డర్ అయితే పడ్డది వేరే రెస్టారెంట్ నుంచి అయితే. సో డ్రాప్కి అయితే వెళ్ళిపోతున్నా. చికెన్ ఫ్రై మండి ఎంత చూపించింది? ఇది లోడింగ్ అవుతుంది. సరే 233 అసలు లేదు నా దగ్గర. థ్యాంక్ యూ. మహేందర్ కుమార్ आपके है ना? महेंद्र कुमार. थैंक यू. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు అయితే టోటల్ 7 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి. 12 to 3 వరకు అయితే ఇంకా 13 అయితే బ్యాలెన్స్ ఉంటాయి. మినిమం టార్గెట్ వచ్చేసి రోజు ఉన్నది 20 టార్గెట్ అయితే ఉంటుంది. సో ఈరోజు ఇన్సెంటివ్స్ వచ్చేసి 300 అయితే పెట్టాడు. సో చూద్దాం లాస్ట్ నైట్ వరకు ఎప్పటి వరకు అవుతుందో. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా 6 నుంచి 1 అయితే అనుకున్నా. ఒకవేళ రీచ్ కాకపోతే ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇంకొక అవర్. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది. సో ఇంట్లో ఉన్నప్పుడే 6:30కి ఒక ఆర్డర్ అయితే పడ్డది. సో పికప్ అయితే చేసేసుకున్నాం. డ్రాప్కి అయితే వెళ్తున్నాం. డ్రాప్ వచ్చేసరికి 4.7 kilometers అయితే చూపిస్తుంది. మీ లొకేషన్ అక్కడ ముందుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అది మీరా అంకుల్ పెట్టింది? మీరా పెట్టింది వాటర్ బిస్కెట్? కుక్కలకి మీరేనా పెట్టింది? అపార్ట్మెంట్స్. ఓకే. బిస్కెట్ వాటర్ ఫర్ డాగ్స్, సైన్ ఆఫ్ హ్యూమెనిటీ. థ్యాంక్స్. చేంజ్ లేదు నా దగ్గర. 305. థ్యాంక్ యూ. 7372. కూల్ కేక్ భయ? కూల్ కేకా? లాంగ్ ఉందా ఆర్డర్? అర్థం 10 kilometers ప్లస్. అది
गंडी में सम्मा तिरुगदम 10 किलोमीटर 11 ఓకే థ్యాంక్ యూ స్కూటీ థ్యాంక్ యూ స్కానర్ అయిపోయింది థ్యాంక్ యూ సో ఒక్కసారి చూద్దాం 11 కిలోమీటర్స్ స్పీడ్ ఎంత ఇచ్చాడో. 128 రూపీస్ అయితే ఇచ్చాడు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యాక్సెప్ట్ చేసేప్పుడు ఒక అమౌంట్ చూపిస్తుంది, డెలివరీ చేసినప్పుడు ఒక అమౌంట్ చూపిస్తుంది. సో అలా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువనే చూపిస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ చూపిస్తుంది. అంటే ఎక్కువ తక్కువ అంటే లైక్ 10 to 15 రూపీస్ అట్లా డిఫరెన్స్లో. సో వీడు స్టార్టింగ్లో చూపించి నాకు 105 వచ్చిందైతే 128. లాంగ్ డిస్టెన్స్ కూడా కవర్ చేస్తాడు. సో ఇలా ఉంటుంది. సో టోటల్ 11 కిలోమీటర్స్కి 128 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడు నన్ను ఓఆర్ఆర్ దగ్గర అయితే తీసుకొని వచ్చి పడేసింది, గండి మైసమ్మ దగ్గర. సో ఇక్కడి నుంచి వెయిట్ చేయాలన్నమాట. ఆరాక भाई ले सकते? नहीं, ऑर्डर रेडी आ गया, लेकिन नंबर 4290 नंबर 4290 4290 रिसीव कर लीजिए. యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అరే ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఘోరంగా అయితే యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్ ఉంది, క్రిటికల్ ఏమో. ఘోరంగా అయితే యాక్సిడెంట్ అయింది పాపం. కారు బైక్ క్రిటికల్లో ఉన్నట్టుంది పాపం. ఒక గవర్నమెంట్ 2 BHK అనుకుంటా అవి. గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీ 2 BHK. మంచి లొకేషన్లో కట్టేస్తారు వీళ్ళు. మంచి పీస్ అండ్ కామ్. కొన్ని అయితే అవుట్స్కట్స్లో కట్టిస్తారు. ఇదంతా డంప్యాడ్. ఇది కొన్ని అయితే మంచి చోట ఉంటుంది, కొన్ని అయితే ఇలా డంప్యాడ్స్ దగ్గర అయితే ఎక్కువ చేస్తారు ఇలా. అదొక్కటి మైనస్ పాయింట్. ఎంత స్మెల్ వస్తుంది ఇక్కడ, ఘోరంగా ఉంది స్మెల్. ఇదంతా డంప్యాడ్ అనమాట. లెఫ్ట్ అక్కడ ఒకటి పెద్ద 2 BHK ఫ్రీ గవర్నమెంట్ అనుకుంటా. ప్లేస్ అయితే మంచి ప్లేస్లోనే కడతారు, కానీ ఇలా డంప్ యార్డ్స్ దగ్గర కొన్ని ఎక్కువ చూసిన నేను. ఇంకా సిటీ డంప్ అంతా ఇక్కడనే కలెక్ట్ చేస్తారు, అంటే ఇక్కడి నుంచి సెగ్రిగేట్ చేస్తారు ఏందో మళ్ళీ తెలియదు, కానీ డంప్ అయితే ఇక్కడే తీసుకొచ్చేస్తారు. కానీ స్మెల్ అయితే ఘోరంగా ఉంది. ఇదంతా 2 BHK గవర్నమెంట్ ఫ్రీ. అందరికి ఇవ్వరు, అది ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఒకటే ఇస్తారు. మళ్ళీ హిల్ కౌంటీ కమ్యూనిటీకి అయితే వచ్చేసిన. మొన్న అయితే అపార్ట్మెంట్కి అయితే వచ్చిన. ఈరోజు అయితే విల్లా అయితే వచ్చింది ఆర్డర్. విల్లాస్ ఎలా ఉంటాయి చూపిస్తా ఒక్కసారి మీకు. లొకేషన్ అయితే వేరు ఉంటుంది. ఇక్కడ కొండ మీద ఉంటుంది. ఆ నేచర్ కానీ, ఆ బిల్డింగ్ కానీ, రోడ్లు కానీ పెద్ద కమ్యూనిటీ అనుకుంటాను నాకు తెలిసి. ఇది హిల్ కౌంటీ. टू 226 ఓకే ఓకే. చింటి బ్రో నేను ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? 226 ठीक है, ऑल द बेस्ट.
ఇక్కడ ఉంది అబ్బా 220 ఉంది. ఇలా ఉంది విల్లా, డూప్లెక్స్ అనుకుంటా, డూప్లెక్స్ విల్లా 226. ఒక్క నిమిషం ఇది పట్టుకోండి సార్, చెక్ చేస్తా, నెట్వర్క్ రాలే. 2048. థ్యాంక్ యూ సార్. సో 12 కిలోమీటర్స్కి 150 అయితే పే చేసింది. సో ఇప్పుడు నేను ఇట్లా క్యాష్ తీసుకున్నా కదా, ఇప్పుడు డిపాజిట్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా ఆఫ్లైన్ వేసింది. ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ లేదు. నెట్వర్క్ వచ్చే ప్లేస్లో వెళ్ళి ఆన్ చేసే లోపల టైం అవుట్ అయిపోతుంది. గిగ్స్ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. నా దరిద్రం ఎట్లుంటుంది అంటే ఇట్లా ఉంటుంది చూడండి. సో ఇంకొక 1 అవర్ ఉంది నాకు. ఇంకొక 1 అవర్లో నాకు ఇన్సెంటివ్స్ వస్తుంది ఈరోజు, ప్లస్ ఎర్నింగ్స్ వస్తుంది, అంటే టోటల్ ట్రిప్ నాది. సో ఇప్పుడు నేను డిపాజిట్ చేయాలి 2384 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి. కాదు క్యాష్ లిమిట్ బ్రీచ్ డిపాజిట్ 1500 అయితే చేయాలి నేను ఇప్పుడు. సో ఇప్పుడు నా దగ్గర క్యాష్ ఉంది. ఆన్లైన్లో అయితే ఏమీ లేదు, అన్నీ తీసేసిన బయటకి. సో ఇప్పుడు అన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట, అంతే. ఇంకా నెక్స్ట్ తీసిన అమౌంట్ వచ్చేసి బ్యాంక్లో వేసి అప్పుడు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది పంచాయతీ ఒక్కొక్కసారి. చింటూ బ్రో, నీ మాట్లాడుతానే మింగేస్తావు. వెళ్ళ అయితే ఎక్దమ్ నంబర్ 1 ఉంది భయ్య, నీట్ అండ్ క్లీన్గా ఉంది, అంత అడవిడి లేదు, సింపుల్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మస్తు ఉంది. సో ఈరోజు లాస్ట్ ఆర్డర్ వచ్చేసి కొండాపూర్ ఆర్టీఓ రోడ్ దగ్గర అయితే ఎండ్ అయింది. టైం వచ్చేసరికి 1:30 AM అయితే అవుతుండే. యాక్చువల్లీ ఈరోజు 11:30కి ఆపేద్దాం అనుకున్నా. సో ప్రతి కస్టమర్ అయితే ఈరోజు క్యాష్ అయితే ఇచ్చారు. సో బ్రీచ్డ్ అవుట్ యువర్ క్యాష్ లిమిట్ అని వచ్చిండే. ఇంకా దానికి డిపాజిట్ చేయాల్సిండే. యాక్చువల్లీ డిపాజిట్ చేసింటే కంటిన్యూ అయ్యేది. సో అప్పటికే నా దగ్గర ఆన్లైన్లో అయితే లేకుండే, సో లిక్విడ్ అయితే ఉండే, అదే క్యాష్ ఉండే. సో ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఇంక డిసైడ్ అయినా అనమాట. సో వెళ్ళేటప్పుడైతే ఒకసారి చూసుకున్నా ఎంత ఎర్న్ అయిందో అనేసి. చూస్తే అరౌండ్ 7+ అయితే చూపించింది, 700+. ఇంకా సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా 1000 అయితే రౌండ్ ఫిగర్ చేద్దాం అనేసి మళ్ళీ 12 to 2 అయితే బుక్ చూసుకున్నా. సో 1:30కి అయితే ఆపేసిన. బ్యాటరీ కూడా తక్కువ ఉండే పర్సంటేజ్ బైక్లో, అండ్ ఫోన్లో కూడా దూరం వేసిండే కొండాపూర్ దగ్గర 20% అయితే ఉండే. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో ఇంకా ఎక్కడ వేస్తుంది అనేసి, సో హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయినా. సో ఈరోజు టోటల్ ట్రిప్ వచ్చేసి 133 కిలోమీటర్స్ అయితే తిరిగింది. అండ్ ఈరోజు టోటల్ లాగిన్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 12 to 3, ఈవినింగ్ 6 to 1:30 అనుకోండి. అండ్ ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1073, 1000 రూపాయలు, 73 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిందనుకో. సో మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్. సో బ్యాటరీ పర్సెంట్ వచ్చేసి 3 అయితే ఉంది. ఇంకా ఫారం మాల్ దగ్గర, అదే నెక్సస్ మాల్ దగ్గర అయితే ఉన్నా. సో ఇంటికి పెడితే అరౌండ్ 12 కిలోమీటర్స్ అయితే చూపించింది. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. భారత్ పెట్రోల్ బంక్ అయితే చూడాలి, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఉంటుంది. సో పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఓలా హైపర్ ఛార్జింగ్. సో 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా మ్యాక్స్ 1 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు. సో ఒక 10% అయ్యే వరకు అయితే పెడతాను. ఓకే, సెట్ లిమిట్ అని అడుగుతుంది. 40 అయితే సెట్ చేస్తున్నా. చూద్దాం, ఒక 10% అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. సో టైం చూస్తున్నారు కదా, 3 AM అయితే అవుతుంది. సో 15 minutes పెట్టిన కంటిన్యూ ఛార్జింగ్, అసలు ఛార్జింగ్ అయితే ఎక్కుతలేదు. సో ఎక్కడి వరకు అయితే వెళ్తుందో తీసుకెళ్ళి ఇంకా అక్కడి నుంచి తోసుకుంటూ వెళ్దాం ఇంటికి. టైం వచ్చేసరికి ఇప్పుడు 3:18 AM అవుతుంది. సక్సెస్ఫుల్గా అయితే 0 అయితే అయిపోయింది ఛార్జింగ్. సో ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, తోసుకొని అయితే వెళ్ళాలి. సో
వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక పాము అయితే కనిపించింది, చనిపోయింది. ఏ జాతికి చెందిన పాము మరి తెలుస్తలేదు. ఇది టైం 4, ఇంటికి వచ్చే లోపల 4 అయితే అయింది.